కాకి చొక్కాను ధరించాలనే కలతో పోలీసు ఉద్యోగం కోసం ఎంతో మంది కఠోర శ్రమ చేస్తున్నారు. సమాజంలో బాధ్యతగా ఉంటూ సేవలను అందించాలని తపన పడుతున్నారు. అదే కలతో పోలీసు ఉద్యోగమే లక్ష్యంగా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆ యువతే తన సాధన మొదలుపెట్టింది. నిరంతర శ్రమిస్తూ ఉద్యోగం సాధించాలన్న తన పట్టుదలకు అర్ధాంతరంగా అడ్డుకట్టబడింది. లక్ష్యానికి చేరువలు ఉన్నాలనుకునేలోపే లోకానికి దూరంగా వెళ్లిపోయింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలకు చెందిన మమత పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. మమత తండ్రి సంపత్ ఆటో డ్రైవర్, తల్లి కూలీ పనిచేస్తుంది. వీరు ముగ్గురు అక్కా చెల్లెళ్లు. డిగ్రీ పూర్తి చేసిన మమత పోలీసు ప్రిలిమినరీ పరీక్ష పాసై దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు 3 నెలలుగా కఠోర సాధన చేస్తోంది. దేహదారుఢ్య పరీక్షలకు హాజరైన మమత అనుకున్నట్లుగానే నిర్ణీత సమయంలోపు 100 మీటర్ల పరుగు పూర్తి చేసింది. విజయం సాధించాలని ఆనందించేలోపే గుండెపోటు రూపంలో మమత తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కుమార్తె ఉద్యోగంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతుందనుకున్న వారి ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి. మమత మరణ వార్త విన్న వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇండోర్ ట్రైనింగ్ అంతా చేసింది. 3 నెలల ట్రైనింగ్ అయింది. 100 దాకా పాస్ అయింది. బాగా కష్టపడ్డది కానీ పాపం కోల్పోయింది. మేము బాగా పేదలం, మాకు ప్రభుత్వం నుంచి సాయం చేయాలి. మంచి యాక్టివ్ ఉండే. మా బావ ఆటో డ్రైవర్ గా పనిచేస్తాడు. ఆటో డ్రైవర్ గా పనిచేసుకుంటూ మా అక్క కూలి పని చేసుకుంటూ జీవనం గడిపిస్తున్నారు. ఏమైనా పోలీస్ కావాలనే లక్ష్యంతో ఆమెను కష్టపడి 3 నెలల నుంచి హాస్టల్ ఉంచుకుంటూ ఆమెకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ అది చేసారు. ఈరోజు అనుకోకుండా జరగడం జరిగింది. దయచేసి ప్రభుత్వం తరపున కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాను. అభ్యర్థులు ఆరోగ్యంగా ఉండి సాధన చేసినప్పుడే దేహదారుఢ్య పరీక్షలో పాల్గొనాలని కరీంనగర్ సిపి విబి కమలాసన్ రెడ్డి అన్నారు. అభ్యర్థులకు ఏమైనా వ్యాధులు ఉంటే ముందే చెప్పాలని తెలిపారు. అనారోగ్యంతో ఉన్నవారు ముందే చెప్తే పరీక్ష మరో రోజు నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇది చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. పోలీస్ శాఖ తరఫున అమ్మాయి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మరి కొంతమంది ఈ క్యాండిడేట్స్కు యాంగ్జైటీ వలన, ఆదుర్ద తర్వాత టెన్షన్ వలన ఇటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా చెప్పనటువంటి సందర్భాలు. కాబట్టి క్యాండిడేట్స్ అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే యూ నీ నాట్ పార్టిసిపేట్ ఇమీడియట్లీ. సఫిషియెంట్ టైం ఇస్తాము. ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా సడన్ గా ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తే వారికి మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, కార్డియాక్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. మరి జరిగిన దురదృష్టకరమైనటువంటి సంఘటన రిపీట్ అవ్వకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గవర్నమెంట్ రికమెండ్ చేస్తున్నాం. తప్పకుండా ఇప్పించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఎక్స్‌గ్రేషియా. మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా చూస్తామని సిపి కమలాసన్ రెడ్డి హామీ ఇచ్చారు.